హత్యలో మార్పు తీసుకురావాలి. బావా, ఎలా ఉంది ఇప్పుడు? గాయం తగ్గిందా? ఓకే. అయినా ఎందుకొచ్చావు ఇక్కడికి? చేసిన ఘనకార్యాలు సరిపోలేదా? ఇంకా ఏం చేద్దామని వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. బావా, నీ కోపాన్ని అర్థం చేసుకోగలను, కానీ నేనొచ్చింది ఏదో చేద్దామని కాదు, చేసిందానికి క్షమాపణ అడగడానికి. అవును బావా, చిన్నప్పటినుంచి నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నువ్వు నాకు దూరమైతే నేను బయట ప్రపంచానికి దూరమయ్యాను. కొన్ని సంవత్సరాల తరువాత పెళ్లి చేసుకుని వచ్చిన మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాను. ఆల్రెడీ మిథునతో పెళ్ళైన తర్వాత కూడా నువ్వే కావాలని కోరుకున్నాను. నీకు దగ్గరవడం కోసం ఎన్నో మిస్టేక్స్ చేశాను. కానీ నీకు యాక్సిడెంటే హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నీకు ఏమవుతుందోనని చాలా భయపడిపోయాను బావా. అప్పుడు అర్థమైంది బావా, ప్రేమకు డెఫినిషన్ ఏంటి అని. ప్రేమంటే ప్రేమించిన వాడితో కలిసి ఉండడం కాదు, ప్రేమించిన వాడు సంతోషంగా ఉండాలని కోరుకోవడం అని. ఆ రోజు నువ్వు నాతో కలిసి ఉండకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్నాను. దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో మాకు దక్కావు. అదే నాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. బావా, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, అది చూస్తూ నేను ఆనందంగా ఉండాలి. ఇదే నా కోరిక. బావా, ఇది కళ లేక నిజమా? నమ్మలేకుండా ఉన్నాను. నిజం బావా, నన్ను నమ్ము. నేను పూర్తిగా మారిపోయాను. జరిగిన దానికి ఐఎమ్ సారీ. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. నేను నీకు మాటిస్తున్నాను బావా, ఇకపై నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు. వస్తాను బావా, టేక్ కేర్. ఎంతో ప్లాన్ చేసి ఆరాధ్యని రెచ్చగొట్టి ఆ మిథునని అవమానించి తెలివిగా మనం బయటికి పంపించాం. ఇంక ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టదు అని అనుకున్నాం. అరే, అది లేక గౌతమ్ పిచ్చోడైపోతాడు. వాణ్ణి చూసి అన్నయ్య కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయి మంచాన పడితే, ఆస్తి వ్యాపారాలు అన్నీ కూడా నా సొంతం చేసుకుందామని ఆశపడితే, మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ మిథున వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో నాకు అడ్డొచ్చిన అందరినీ దూరం చేశాను, కానీ గౌతమ్ మిథునని మాత్రం నేను విడగొట్టలేకపోయాను. అవునమ్మా, ఈ ఒక్క విషయంలో నువ్వు సక్సెస్ కాలేకపోయావు. ఎందుకమ్మా? ఎందుకా? గౌతమ్ మిథునల మధ్య ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ అంత గొప్పది, అంత బలమైనది కాబట్టి. మరెలా అమ్మా? ఏం చేసి వాళ్ళిద్దరిని విడగొడతాం? కొత్త రూట్లోనే వెళ్ళాలి. అవును మామ్, కొత్త రూట్లోనే వెళ్ళాలి. నువ్వు చెప్పినట్టుగానే నీ రూట్లోనే వెళ్ళి నేను మారిపోయినట్లు బావని నమ్మించాను. ఏంటి నమ్మించావా? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నువ్వెప్పుడు చెప్తావు కదా, దేన్ని తెగేదాకా లాక్కూడదు, ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకెళ్తేనే పనులవుతాయని. అవును, బావతో మొండిగా ఉండడం కంటే
బావ దృష్టిలో మంచిదాల్లా ఉండడమే మేలని గ్రహించాను నేను. నీ ఇన్స్పిరేషన్తో బావ దగ్గరికెళ్ళి, బావా తెలిసి తెలియక నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు, నేను మారిపోయాను, ఇకపై నా వల్ల ఏ సమస్యలు రావని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పాను. నమ్మాడా? మ్మ్, ముందు షాక్ అయ్యాడు, తర్వాత నమ్మినట్టే అనిపించింది. ఇంకా నమ్మిస్తాను, మంచితనంగా నటించి నా బావని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు బావ నాకు, ఆస్తి కూడా మనదే అవుతుంది. ఏమంటావు మామ్? సూపర్, నా కూతురు అనిపించావు. మంచి ప్లానే వేశావు. కానీ నిన్ను గౌతమ్ నమ్మినా ఆ మిథున మాత్రం నమ్మదు. ఆ మిథున చాలా తెలివిగలది. నా ప్రతి ప్లాన్ రివర్స్ చేసింది. ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా భరించింది. నీ గురించి పూర్తిగా అర్థమైన మిథున దగ్గర ఇకపై నీ ఆటలు సాగకపోవచ్చు. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లే కాల్ చేస్తున్నారు. హలో ఇంద్రాణి గారు, చెప్పండి. చెప్పడానికి ఏముందండి, మా ప్రాబ్లం సాల్వ్ చేయమని ఆఫీస్కి వచ్చాం. 4 రోజులు గడువు అడిగారు, ఇచ్చాం. అయినా రెస్పాన్స్ లేకపోతే మీ ఇంటికి వచ్చాం. ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదని మమ్మల్ని కన్విన్స్ చేసి పంపించారు. వాట్ ఈస్ ద అప్డేట్? అప్డేట్ అంటే అది సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉంది. మీరు కొంచెం నాకు టైం ఇస్తే. ఇంపాసిబుల్ అండి. ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసి అన్ని కోట్లు ఇంట్రెస్ట్కి తెచ్చి మీ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేశాం. ఇంతవరకు ప్రాజెక్ట్లో మూమెంట్ కూడా లేదు. అసలు అప్పిచ్చిన వాళ్ళు విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు. ఇక టైం ఇవ్వడం మా వల్ల కాదండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం మీ వల్ల కూడా కాదు. రేపే లాస్ట్ డేట్. రేపు గనక మీరు మాకు సెటిల్ చేయకపోతే పోలీసులతో పాటు మీడియాను కూడా తీసుకొచ్చి దీనికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయిస్తాం. నో డౌట్. అయ్యో సాంబశివ్ గారు, మీరు అంత పని చేయకండి. రేపు మీరు ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. మాట్లాడడానికైతే వద్దండి. మ్యాటర్ సెటిల్ చేస్తామని చెప్పండి, అప్పుడు వస్తాం.